డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే మేనిఫెస్టింగ్ మిరాకిల్స్ 11 days ప్రోగ్రామ్. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో ఉన్నారు ద యంగెస్ట్ మేనిఫెస్టేషన్ కోచ్ శ్రీ వైబ్రెంట్ వంశీ గురువు గారు. సార్తో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. నమస్తే. విశ్వం మన కోరికలు నెరవేర్చే ముందు మనకంటూ కొన్ని సిగ్నల్స్ కానీ సంకేతాలను కానీ పంపిస్తుంది అంటారు కదా, అవి ఏ విధంగా మనం తెలుసుకోవాలి? దానికి ముందు మనం అంటే గడిపే సిచ్యువేషన్స్ కానీ ఆ సమయాన్ని కానీ అందులో వచ్చే సంకేతాలను కానీ వీటి గురించి కాస్త వివరిస్తారు? యా, షూర్. నమస్తే. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్, హరి ఓం తత్సత్. నేను మీ శ్రీ వైబ్రెంట్ వంశీ. విశ్వంతో వన్స్ మీరు మమేకం అయ్యాక ఎఫర్మేషన్స్ చేస్తూ ఉంటారు, మేనిఫెస్టేషన్స్ చేస్తూ ఉంటారు, విజువలైజేషన్స్ చేస్తూ ఉంటారు, మనీ మెడిటేషన్స్ చేస్తూ ఉంటారు, మేనిఫెస్టేషన్కి రిలేటెడ్ ఏ టెక్నిక్స్ ఉన్నాయో అన్నీ చేస్తూ ఉంటారు. కానీ ఎక్కడ మిస్టేక్ అవుతా ఉందంటే అన్నీ చేస్తూ ఉన్నారు, బట్ యూనివర్స్ని ఇచ్చిన సంకేతాన్ని మీరు గుర్తుపట్టట్లేకపోతా ఉన్నారు. ఎవ్రీడే మేనిఫెస్టేషన్ అనేది ఇన్స్టెంట్ కాఫీ ఎలా తయారవుతుందో మేనిఫెస్టేషన్ అనేది ఇన్స్టెంట్, ప్రొవైడెడ్ వైబ్రేషనల్ మ్యాచ్ జరగడానికి కొంత టైం పడుతుంది. కమింగ్ టు ద టాపిక్, ఆ సంకేతాన్ని మీరు ఐడెంటిఫై చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరేం చేయాలన్నది నేను చెప్తా. బట్ సంకేతాలు ఎలా ఇస్తుందో ఒక చిన్న ఎగ్జాంపుల్. హైదరాబాద్ రీచ్ అయ్యాక షూట్స్కి హోటల్ బుక్ చేస్తా ఉన్నా. ఐ జస్ట్ మైండ్లో అనుకున్నా 369 ఆర్ యూనివర్సల్ నెంబర్స్. నా రూమ్ ఈ 369 నెంబర్స్లో ఏదో ఒక రూమ్ నాకు రావాలి అని చెప్పి ఐ జస్ట్ మేనిఫెస్టెడ్. ఎప్పుడు కార్ డోర్ తీసి దిగే ముందు ఐ గాట్ 105 రూమ్. 1 + 0 + 5 = 6. మేనిఫెస్టేషన్ వర్కౌట్ అయింది, విచ్ మీన్స్ అదే సంకేతం. యూనివర్స్ ఏం చెప్తా ఉంది? శ్రీ వైబ్రెంట్ వంశీ, నేను మీతో ఉన్నా. డివైన్ పవర్ ఏం చెప్తా ఉంది? ఐఎమ్ డ్రైవింగ్ యూ. కాస్మిక్ ఎనర్జీ ఏం చెప్తా ఉంది? నేనే నీకు నడిపిస్తా ఉన్నా అని సంకేతం ఇస్తా ఉంది. ఇలాంటి మనం ఐడెంటిఫై చేయాలి. అండ్ రీసెంట్లీ ఐ బాట్ 7-seater కార్ వర్త్ ఆఫ్ 16 lakhs. మ్యాటర్ ఆఫ్ 3 days మేనిఫెస్టేషన్ చేశా. యూజువల్లీ ఫ్యాన్సీ నెంబర్ కొరకు యాజ్ పర్ న్యూమరాలజీ ప్రకారం నెంబర్ కొరకు ఏం చేస్తారు? బిట్టింగ్ వేస్తారు. వాట్ ఐ డిడ్? ఐ జస్ట్ మేనిఫెస్టెడ్. ఇంట్లో కూర్చుంటూ 369 అనే యూనివర్సల్ నెంబర్స్లో ఏదో ఒక నెంబర్ రావాలి, నెంబర్స్ అన్ని యాడ్ చేస్తే అని చెప్పి. యూ డోంట్ నో, నా కార్ నెంబర్ అన్ని యాడ్ చేస్తే 6 వచ్చింది. ఐ జస్ట్ మేనిఫెస్టెడ్. బిట్టింగ్ ఎంత వేయాలి? 3,000 to 5,000 రూపీస్ ఖర్చు పెట్టి బిట్టింగ్ వేసాక మిగతా వాళ్ళు బిట్టింగ్ వేస్తారు. వాళ్ళు ఎంత ప్రైస్కి వేస్తారో మనకు తెలియదు, మనం బిట్టింగ్ వేయాలి. thousands of rupees బిట్టింగ్ వేయాలి. యూనివర్సల్ నెంబర్ రావడానికి డూ యూ నో హౌ మచ్ పీపుల్ ఆర్ ఇన్వెస్టెడ్? thousands of rupees, lakhs of rupees ఇన్వెస్ట్ చేస్తారు. దేనికి? అనుకున్న నెంబర్ రావడానికి. ఐ జస్ట్ మేనిఫెస్టెడ్. అనుకున్నది అయ్యింది అంటే విచ్ మీన్స్ యూనివర్స్ సంకేతం ఇస్తా ఉంది. ఇలానే మీ జీవితంలో చాలా సంకేతాలు యూనివర్స్ ఇచ్చి ఉంటుంది, ప్రొవైడెడ్ ఎరుకుతా లేం. అసలు యూనివర్స్ మీకు సంకేతాలు ఇవ్వాలి అంటే వాట్ షుడ్ యూ డూ? అసలు మీరేమి చేయాలి? ఎలాంటి క్వాలిటీస్ని మీరు కలిగి ఉండాలి? ఎలాంటి క్యారెక్టరిస్టిక్స్ని మీరు కలిగి ఉండాలి? ఎలాంటి వైఖరిని మీరు కలిగి ఉండాలి? ఎలాంటి అడుగులు ఎలా ముందుకు వెయ్యాలి? ఎలాంటి పనులు మనం చేస్తే అనంత విశ్వం సంకేతాలు ఇవ్వడానికి రెడీ అవుతుంది అన్నది మనం డిస్కస్ చేద్దాం. దీస్ ఆర్ ద టాప్ సీక్రెట్స్ అని చెప్పొచ్చు. పాయింట్ నెంబర్ 1, స్టార్ట్. మొదలు పెట్టండి స్వామి. స్టార్ట్ నౌ. డూ ఇట్ నో యాటిట్యూడ్ ఉండాలి. చాలా మంది కాన్సెప్ట్స్ విన్నాక, నేర్చుకున్నాక మంచి రోజు చూసి ట్రై చేస్తారు. మంచి పని చేయడానికి, మంచి ఆలోచనలు ఆలోచించడానికి మంచి రోజు అక్కర్లేదు. ఈ క్షణమే, ఇప్పుడే. స్టార్ట్ నౌ. ఇప్పటివరకు చాలా నేర్చుకున్నారు. అండ్ మీ అందరికీ ముఖ్యంగా చెప్తా ఉన్నా, ఫర్ ద ఫస్ట్ టైం శ్రీ వైబ్రెంట్ వంశీ వీడియోస్ ఫస్ట్ టైం చూస్తూ ఉంటే మీ అందరికీ చెప్తా ఉన్నా, బై యాక్సిడెంట్గా, బై డిఫాల్ట్గా ఈ వీడియో మీ ముందుకు రాలేదు. మార్క్ మై వర్డ్స్. యూట్యూబ్లో ఆర్ఎల్స్ మీరు ఏ ప్లాట్ఫామ్లో చూస్తున్నారో, ఏదైనా ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ ఆర్ యూట్యూబ్, ఎందులో మీరు చూస్తూ ఉన్నారు ఈ వీడియోని, అదే సోషల్ ప్లాట్ఫామ్లో పెర్ డే lakhs of వీడియోస్ రిలీజ్ అవుతా ఉన్నాయి. అవుట్ ఆఫ్ lakhs of వీడియోస్ అనుకోకుండా ఈ వీడియో మీ ముందుకు వచ్చింది అంటే ఇట్స్ ఎ గాడ్స్ ప్లాన్, ఇట్స్ యూనివర్స్ ప్లాన్. అనంత విశ్వం మిమ్మల్ని సెలెక్ట్ చేసుకుంది అని అర్థం. ప్రొవైడెడ్ మనం ఎరుకుతో లేక, ఓపెన్ మైండ్తో లేక ఆపర్చునిటీని మనం మిస్ అవుతా ఉన్నాం. బై డిఫాల్ట్ ఇది మీరు వాచ్ చేయట్లేదు. మార్క్ మై వర్డ్స్. చాలా వీడియోస్ రిలీజ్ అవుతా ఉన్నాయి. మీ వీధిలోనే కొన్ని హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్స్ ఉంటారు. మేబీ ఈ లింక్ వాళ్ళ కంటికి కనిపించకపోవచ్చు, బట్ మీకు కనిపించింది అంటే అనంత విశ్వం ఆల్రెడీ సంకేతం ఇచ్చింది, బేటా నేను నీతో ఉన్నా, జస్ట్ పని చేసుకుంటూ ముందుకు వెళ్ళని చెప్పి. మేబీ మీరు, మీ కుటుంబ సభ్యులు ఉన్నత శిఖరాలకు వెళ్ళడానికి యూనివర్స్ నిశ్చయించుకుందో, ఆర్ ఎల్స్ మీరు లోక కళ్యాణం కొరకు చాలా కార్యక్రమాలు చేయాలని మిమ్మల్ని నిశ్చయించుకుందో నాకు తెలియదు.
లేక మీరేదో ఛాలెంజ్ని ఫేస్ చేస్తూ ఉన్నారు, బాధపడతా ఉన్నారు, దానికి సొల్యూషన్ ప్రొవైడ్ చేయడానికి యూనివర్స్ నిశ్చయించుకుందో నాకు తెలియదు. ప్రొవైడెడ్ ఒకటి చెప్తా ఉన్నా, ఇఫ్ యు ఆర్ వాచింగ్ దిస్ వీడియో, ఈ లింక్ మీ వరకు వచ్చిందంటే కంగ్రాచులేషన్స్, యు ఆర్ సెలెక్టెడ్ బై గాడ్, యు ఆర్ సెలెక్టెడ్ బై డివైన్ పవర్, యు ఆర్ సెలెక్టెడ్ బై యూనివర్స్. అనంత విశ్వం మిమ్మల్ని సెలెక్ట్ చేసుకుంది. చల్ ఇంకా మొదలు పెట్టండి. స్టార్ట్ నౌ, స్టార్ట్ వేర్ ఎవర్ యు ఆర్. ఈ క్షణం ఎక్కడున్నారో అక్కడ నుంచే మొదలు పెట్టండి. స్టార్ట్ విత్ ఫియర్. భయం ఉంటుంది, ఏదైనా ఒక కొత్త స్టెప్ తీసుకోవాలన్నప్పుడు భయం ఉంటుంది. ఫియర్ అంటేనే ఫేస్ ఎవ్రీథింగ్ అండ్ రైజ్ అని. స్టార్ట్ విత్ ఫియర్. భయం ఉందా? పర్లేదు, భయంతో మొదలుపెట్టు. స్టార్ట్ విత్ పెయిన్. మీకు చాలా ఛాలెంజెస్ ఉన్నాయా? అప్పుల గురించి భయపడతా ఉన్నారా? కెరీర్ గురించి భయపడతా ఉన్నారా? ఒక స్పెసిఫిక్ పర్సన్ని మ్యారేజ్ చేసుకోవాలి, అదే పెద్ద ఛాలెంజా? జాబే ఛాలెంజా? వ్యాపార అభివృద్ధి అవ్వట్లేదు, అదే మీకు ప్రాబ్లమా? ఎలాంటి ఛాలెంజెస్ ఉన్నా, ఎలాంటి పెయిన్స్ ఉన్నా, పెయిన్తోనే మొదలు పెట్టండి. స్టార్ట్ విత్ డౌట్. అసలు అవుతుందా? అవుతుంది స్వామి, చాలా మందికి అయ్యి ఉన్నాయి. జస్ట్ గూగుల్ చేయండి, యూట్యూబ్ చేయండి. అండ్ గూగుల్ ఒక సర్వే చేసి చెప్పింది, గూగుల్ సెర్చ్ ఇంజిన్ కదా, ప్రెసెంట్ ఏది ట్రెండింగ్లో ఉంది అంటే 75% పీపుల్ మేనిఫెస్టేషన్ అని చెప్పి సెర్చ్ చేస్తూ ఉన్నారంట. ఒక ఇంటర్నేషనల్ ఆర్టికల్లో నేను చదివా. ఇది ప్రూవ్ అండ్ కాన్సెప్ట్. అవుతుందా అవ్వదా? ఇమోజీస్ ఎత్తుకుంటే ఇంక లైఫ్ అంతా ఇంకా ఇమోజీసే. మీకే చెప్తా ఉన్నా. ఇట్స్ మై హంబుల్ రిక్వెస్ట్ అండ్ సజెషన్ అండ్ అడ్వైస్ మీ అందరికి. స్టార్ట్ నౌ. డౌట్స్ ఉన్నా పర్వాలేదు, స్టార్ట్ నౌ. మొదలు పెట్టాల్సిన సమయం ఆసన్నమైంది. ఇంకా దేని కొరకు ఆలోచిస్తా ఉన్నారు? ఇంకా ఎన్నాళ్ళు భయాలు, బద్ధకాలు, లోన్స్, ఈఎంఐస్, ఛాలెంజెస్? పెళ్లి చేస్తే అప్పు చేస్తా ఉన్నారు. భగవద్గీతలో రాసుందా పెళ్లి చేయాలంటే అప్పు చేయాలని? బైబుల్లో రాసుందా? ఖురాన్లో రాసుందా? లేక ఈ శాలరీకి మాత్రమే మీరు అంకితం అని ఎవరైనా రాశారా? మేబీ మీరు వర్క్ చేస్తున్న కంపెనీస్ క్యాప్ పెట్టొచ్చు, ఇంతకు మించి మేము మీకు ఇయ్యలేమని. బట్ అంతకు మించిన క్యాపబిలిటీ మీలోనే ఉంది, మీలోనే నిగూఢంగా దాగి ఉంది. ఒక్కసారి బయటకు తీసి చూడండి. బ్రష్ అవుట్ చేయండి ఒక్కసారి మైండ్స్ని, వైప్ అవుట్ చేయండి ఆ మైండ్స్ని. సబ్జెక్ట్ గురించి ఇన్ డెప్త్ తెలుసుకోండి. అండ్ స్టార్ట్ నౌ. స్టార్ట్ వేర్ ఎవర్ యు ఆర్ విత్ వాట్ యు హ్యావ్. ఉన్న దాంతోనే స్టార్ట్ చేయి. మేనిఫెస్టేషన్ టెక్నిక్స్ చాలా సార్లు నేను క్లాసెస్లో గైడ్ చేస్తూ ఉంటాను. ఇంట్లో ఏముందో వాటితోనే ముందు మనం స్టార్ట్ చేయాలి. మౌత్ బాగానే ఉంది కదా, భగవంతుడు మాట్లాడే అవకాశం ఇచ్చాడు కదా, ఎఫర్మేషన్స్ చేయండి. దానికి మాటే కదా కావాలి. వర్డ్స్ ఆర్ ఎనర్జీ. ద బిగినింగ్ ఈజ్ ఆల్వేస్ నౌ. బిగినింగ్ ఎప్పుడు కూడా హార్డ్ డే. రన్నింగ్ రేస్లో పార్టిసిపేట్ చేయాలని ఒక గోల్, విన్ అవ్వాలని ఒక గోల్. ఈరోజు ప్రాక్టీస్కి వెళ్ళి ఉన్నాం. ఇట్స్ హార్డ్ బట్ ఇట్స్ ఫైన్. స్టార్ట్ నౌ. సో అనంత విశ్వం మీకు సంకేతాలు ఇవ్వాలి అంటే ముందు పని చేయడం స్టార్ట్ చేయాలి. దట్స్ మై పాయింట్. ఎఫర్మేషన్స్, విజువలైజేషన్స్, మైండ్ఫుల్ మెడిటేషన్స్, పాజిటివ్ సెల్ఫ్ టాక్, గ్రాటిట్యూడ్, థౌజండ్స్ ఆఫ్ టెక్నిక్స్ ఉన్నాయి. ప్రోగ్రామ్స్లో రివ్యూ చేయబోతా ఉన్నా. గెట్ రెడీ అండ్ కీప్ గోయింగ్. చాలామంది యూనివర్స్తో మమేకం అయ్యాక రిజల్ట్స్ గురించి ఎగబడతారు. నా గ్రూప్లో చాలామంది ఉన్నారు. కొంతమందికి ఫాస్ట్ రిజల్ట్స్ వస్తాయి. ఈరోజే ఒక ఆయన మెసేజ్ పెట్టున్నారు, డాక్టర్ చంద్రమౌళి అని చెప్పి, ఫ్రమ్ వరంగల్. ఆయన టీచర్, డాక్టరేట్ ఉంది. స్టక్ అయిన అమౌంట్ 90,000 ఈరోజే రిసీవ్ చేసుకున్నాను గురువు గారు అని జస్ట్ నో మెసేజ్ పెట్టున్నారు. మెసేజ్ పెట్టగానే ఒక కేటగిరీ ఆఫ్ పీపుల్ కంగ్రాచులేట్ చెప్తారు, హ్యాపీ ఫీల్ అవుతారు, అప్రిషియేట్ చేస్తారు, బ్లెస్ చేస్తారు. ఒక కేటగిరీ ఆఫ్ పీపుల్ అయ్యో ఆయనకి రిజల్ట్ వచ్చింది నాకు రాలేదని చెప్పి ఆలోచిస్తారు. ఆలోచించినప్పుడు ఒక కామా పడుద్ది. ఆ కామా కాస్త కామాకి వెళ్ళి ఫుల్ స్టాప్ పడుతుంది, ఆగిపోతారు. రిజల్ట్ రావట్లేదు అంటే ఇంకా ప్రాపర్ అలైన్మెంట్ అవ్వలేదని అర్థం. యూనివర్స్ మీకు వెయిట్ చేయిస్తుందంటే అంతకు మించి ది బెస్ట్ ఆపర్చునిటీతో బ్లెస్ చేయడానికి యూనివర్స్ రెడీగా ఉందని అర్థం. లేట్ అయితే మంచిదే, ఫైన్, ఓకే. సమ్ టైమ్స్ ఇట్స్ బెస్ట్ టు లెట్ థింగ్స్ బి. సెట్ పీపుల్ ఫ్రీ ఫ్రమ్ యువర్ ఓన్ ఎక్స్పెక్టేషన్స్. మనకి కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి, కొన్ని లిమిటింగ్ బిలీఫ్స్ ఉంటాయి. ఇంతకు మించి నేను ఎదగలేను, ఇంతకు మించి నేను సంపాదించలేను. ఫ్రాంక్లీ స్పీకింగ్, ఐఎమ్ ఎన్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్. నా టీసీ కూడా నా దగ్గర లేదు, కాలేజ్లోనే ఉన్నాయి. ఐ డెంట్ టేక్, ఛాలెంజ్ చేస్తున్నా. ఎవరితో? నాతో నేనే. సర్టిఫికేట్స్ నన్ను డ్రైవ్ చేయకూడదు, నా థాట్ ప్రాసెస్ నన్ను డ్రైవ్ చేయాలా, నా ఆలోచన నన్ను డ్రైవ్ చేయాలా. బై థ్యాంక్ గాడ్ లైఫ్ ఈజ్ ఆసమ్. ఇప్పుడు అంటే ఇప్పుడు నా సర్టిఫికేట్స్ నాకు డ్రైవ్ చేస్తా ఉన్నాయా? బట్ చాలా మంది యంగ్స్టర్స్కి ఏంటి బిలీఫ్ ఉంది? బాగా చదువుకుంటే మంచి మార్కులు వస్తే మంచి ఉద్యోగం వస్తుంది, మంచి ఉద్యోగం వస్తే లైఫ్ అద్భుతంగా ఉంటుంది. యాడ్ అద్భుతంగా ఉంటుంది. దీన్నే కన్వెన్షనల్ థింకింగ్ అంటాం. అది బ్రేక్ చేయడానికి లోక కళ్యాణం కొరకు అడుగులు వేస్తా ఉన్నాం. కన్వెన్షనల్ థింకింగ్ని బ్రేక్ చేయాలి. సక్సెస్ అవ్వాలి అంటే పెద్ద పెద్ద చదువులు చదవక్కర్లేదు. మిలీనియర్స్ అవ్వాలి అంటే పెద్ద పెద్ద స్కిల్స్ ఉండక్కర్లేదు. స్టార్ట్ నౌ. మొదలు పెట్టండి, యూనివర్స్ ఆపర్చునిటీస్ ఇస్తుంది. ట్రస్ట్ మీ, లాట్ ఆఫ్ పీపుల్ సక్సెస్ అయ్యి ఉన్నారు. ఇఫ్ దే కెన్, యూ కెన్ డూ ఇట్ బెటర్. కీప్ గోయింగ్. ఎలాంటి ఛాలెంజెస్ వచ్చినా, ఎలాంటి అవరోధాలు వచ్చినా, ఎలాంటి అడ్డంకులు వచ్చినా
ఎలాంటి ఇబ్బందులు వచ్చినా నా అనే వాళ్ళు చీ అన్నా, మన అనుకున్న వాళ్ళు పో అన్నా దేనికి భయపడద్దు, దేనికి లొంగొద్దు. ఎందుకంటే ఈ అనంత విశ్వం మీతో ఉంది, శ్రీ వైబ్రెంట్ వంశీ మీతో ఉన్నారు. ఇట్స్ మై ఎష్యూరెన్స్. కలిసి పనిచేద్దాం, కలిసి సక్సెస్ అవుదాం. ఐఎమ్ రెడీ. 2024 యొక్క నా ప్రైమరీ గోలే లాట్ ఆఫ్ పీపుల్కి మిలీనియర్స్ చేయాలి, మిలీనియర్ మైండ్ సెట్ని డెవలప్ చేయాలి అని చెప్పి. కమ్ అండ్ జాయిన్ us. శ్రీ వైబ్రెంట్ వంశీ మీతో ఉన్నారు. అండ్ రెస్పాన్స్ టు డిస్రెస్పెక్ట్. చాలామంది మన జీవితంలో మనకి డిస్రెస్పెక్ట్ చేస్తారు. హే నువ్వేంద్ర చల్ భయ్ అని చెప్పి, అంటే తక్కువ చేసి మాట్లాడతారు. నీ వల్ల కాదు, నువ్వు వింతే, అసలు నీ వల్ల ఎక్కడైతే, తన వల్లే అవ్వదు, నీ వల్ల ఎక్కడైతుంది అని చెప్పి మాట్లాడతారు. మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడతారు, డిస్రెస్పెక్ట్ఫుల్గా ఉంటారు. ఎవరైనా మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడితే అబ్సల్యూట్లీ ఫైన్, టేక్ ఇట్ యాజ్ అ బ్లెస్సింగ్. ఎవరైనా మనకు తక్కువ చేసి మాట్లాడాము అంటే మనం తక్కువ అని కాదు, ఆయన క్యారెక్టర్ అది. నలుగురు గురించి చెడు మాట్లాడే క్యారెక్టర్ అది. ఇంకా వాడి మాటలను మీరెందుకు పట్టించుకుంటారు? చెప్తా ఉన్నాయి 2 చెవులే కానీ 30 మందికి చెవులు ఇస్తాం. ఈ 2 చెవులు ఎవరికి ఇవ్వాలంటే ఒకటి మీ ఇన్నర్ సెల్ఫ్కి, ఇంకోటి యూనివర్స్కి. డన్, గేమ్ క్లోజ్, రియల్ లైఫ్ అప్పుడు బిగిన్ అవుతుంది. వెన్ సమ్వన్ డిస్రెస్పెక్ట్స్ యూ, రిమెంబర్ ఇట్స్ మోర్ అబౌట్ దెమ్ దాన్ ఇట్ ఈస్ అబౌట్ యూ. వాళ్ళు ఏదైనా మీ గురించి తక్కువగా మాట్లాడారంటే అది మీ గురించి కాదు, వాళ్ళ గురించి వాళ్ళు చెప్పుకుంటున్నారు. ఒరే స్వామి నాకు క్యారెక్టర్ లేదు, నా మైండ్ సెట్ అంతే, నా బ్రతుకు అంతే, వాళ్ళ గురించి వీళ్ళ గురించి చాడీలు చెప్పుకొని బ్రతికే లైఫ్ నాది అని ఒక సంకేతం ఇస్తా ఉన్నాడు. అలాంటి వాళ్ళని కట్ చేసి పడేయండి ఫస్ట్. OQP, ఓన్లీ క్వాలిటీ పీపుల్. లైఫ్లో ఉన్నత శిఖరాలకి చేరుకోవాలంటే ఈ స్లోగాన్ పెట్టుకోండి, ఓన్లీ క్వాలిటీ పీపుల్. ట్రై నాట్ టు టేక్ ఇట్ యాజ్ అ పర్సనల్ అటాక్. ఎవరైనా మీకు తక్కువ చేసి మాట్లాడి నలుగురు ముందు పాయింట్అవుట్ చేస్తే దీన్ని నాకు పర్సనల్ అటాక్ చేస్తున్నాడు అని తీసుకోవద్దు. ఇట్స్ రిఫ్లెక్షన్ ఆఫ్ దేర్ ఓన్ క్యారెక్టర్. వాళ్ళ వ్యక్తిత్వం అది. భగవంతుడి ప్రేయర్ చేయండి, కొంచెం కామన్ సెన్స్ నా వ్యక్తికి ప్రసాదించండి అని చెప్పి. సో ఎవరైనా డిస్రెస్పెక్ట్ చేస్తే ఏం ఫీల్ అవ్వకండి. ఎప్పుడైతే ఫీల్ అవుతామో పెయిన్ అనుభవిస్తాం, విచ్ మీన్స్ ఎమోషన్ అంటేనే ఎనర్జీ ఇన్ మోషన్. పెయిన్ అన్నది లో ఎనర్జీ, లో ఫ్రీక్వెన్సీ, మేనిఫెస్టేషన్ వర్కౌట్ అవ్వదు. ఇవన్నీ చిన్న చిన్న అంశాలే యూనివర్స్తో కనెక్ట్ అయ్యి ఉన్నాయి. చాలామంది మనకు తక్కువ చేసి మాట్లాడతారు, వెంటనే మనం రెస్పాండ్ అయిపోతాం. ఏమని? అలిగిపోవడం, చేదరించుకోవడం, లేదా ఫైటింగ్కి రెడీ అవుతాం. దానివల్ల రిజల్ట్ ఏమొస్తుంది? శూన్యం, బూడిద, యాష్. ఎవరేమన్నా పట్టించుకోవద్దు. ఎందుకంటే యు ఆర్ యునిక్, యు ఆర్ సపరేట్, యు ఆర్ ఫంటాస్టిక్, యు ఆర్ అ మిలీనియర్. మీరు మీరే, యు ఆర్ యునిక్. నేను చెప్తున్నా కదా, యు ఆర్ యునిక్ అంతే. డోంట్ లిజన్ టు ఎనీబడి, లిజన్ టు యువర్ ఇన్నర్ సెల్ఫ్, లిజన్ టు ద డివైన్ పవర్, యూనివర్స్. యూనివర్స్ మీకు సంకేతాలు ఇవ్వాలి అంటే మనం దేంతో అలైన్ అవ్వాలి? మన ఫ్యూచర్ సెల్ఫ్తో అలైన్ అవ్వాలి, మన భవిష్యత్తుతో మనం అలైన్ అవ్వాలి. కానీ పాస్ట్లో అలా జరిగింది, నేను ఆ కాలేజ్ చదువుంటే బాగున్నాను, నాకు ఆ ఉద్యోగం వచ్చుంటే బాగున్నాను, ఆ అవకాశం అప్పుడు ఒక వ్యక్తి ఇచ్చాడు నేను తీసుకోలేదు, తీసుకుంటే బాగున్నాను, ఆమెను పెళ్లి చేసుకుంటే బాగున్నాను అని చెప్పి ఇంతకుముందు మీ జీవితంలో చాలా సంఘటనలు జరిగి ఉంటాయి. వ్యాపారం లాస్ అవ్వడం కావచ్చు, మీ ఇష్టమైన వ్యక్తుల్ని మీరు లాస్ అవ్వడం కావచ్చు, కెరియర్ వల్ల డిస్టర్బెన్స్ జరగవచ్చు. జరిగిన ప్రతి పాస్ని మనం ఏం చేస్తున్నామో ప్రెజెంట్లో కంటిన్యూ చేస్తాము. గడిచిన సమయాన్ని తీసుకొని రాలేము, జరిగిన సంఘటనల్ని మార్చలేము. అయినా ఏం చేస్తా ఉన్నాము? వాటినే పట్టుకొని ఊగుతా ఉన్నాము, ఊహలు గుసగుసలాడే అని చెప్పి. అలా ఊగితే ఏమవుతుంది? పాస్ట్ని ప్రెజెంట్లోకి తెస్తే ఫ్యూచర్ ఎత్తిపోతుంది. పాస్ట్ని ప్రెజెంట్లోకి తెస్తే ఫ్యూచర్ ఇంక ఉండదు, ఇంకేమీ ఉండదు, ఇంకా భవిష్యత్తే ఉండదు. పాస్ట్ని విడిచిపెట్టండి. యూనివర్స్ మీకు సంకేతాలు ఇవ్వాలి అంటే భవిష్యత్తుతో అలైన్ అవ్వాలి. భవిష్యత్తుతో అలైన్ అవ్వాలి అంటే ఓల్డ్ ప్యాటర్న్స్ కొన్ని ఉంటాయి, వాటిని అన్లెర్న్ చేయాలి, న్యూ థింగ్స్ నేర్చుకోవాలి. చెప్తా ఉన్నా, అనంత విశ్వం మీకు సంకేతం ఇవ్వడం స్టార్ట్ చేయాలి అంటే భవిష్యత్తు కొరకు ఒక ప్లానింగ్ ఉండాలి. ఆ ప్లాన్, ఆ బ్లూ ప్రింట్ ఏదైతే ఉందో వాటితో అలైన్ అవ్వాలి. మీ ఫ్యూచర్ థాట్స్ ఏంటి, మీ విజన్స్ ఏంటి, రాబోతున్న 2 to 5 yearsలో మీ బ్యాంక్ బ్యాలెన్స్ ఎలా ఉండాలి, ఎలాంటి హౌసెస్లో ఉండాలి, ఎలాంటి కార్స్ మీరు డ్రైవ్ చేయాలి, ఎలాంటి వరల్డ్ టూర్స్ అండ్ ట్రిప్స్ వెళ్ళాలి, ఫ్యామిలీతో రిలేషన్షిప్స్ ఎలా ఉండాలి, మీ వేసుకునే క్లోత్స్ ఎలాంటి బ్రాండెడ్ క్లాత్స్ మీరు వేద్దాం అనుకుంటా ఉన్నారు. సో 2 to 5 yearsలో నా లైఫ్ ఎలా ఉండబోతుంది అన్న ఫ్యూచర్తో ఎవరైతే మమేకం అవుతారో అప్పుడు వాళ్ళకి మాత్రమే యూనివర్స్ సంకేతాలు ఇస్తారు. బట్ చాలా మంది అయ్యో నాకు అది జరిగింది ఇది జరిగింది అని అదే మాట్లాడుతూ ఉంటారు. ఇంకా తథాస్తు దేవతలు తథాస్తు ఉంటారు. సో పాస్ట్ని మర్చిపోండి, ఈ రోజు మీ చేతిలో ఉంది, ప్రెజెంట్ మీద ఫోకస్ చేయండి, ఫ్యూచర్ కొరకు ఒక అద్భుతమైన గోల్ని క్రియేట్ చేసుకోండి, ముందుకు అడుగులు వేయండి. విశ్వం మీ పక్కకొచ్చి చేయి పట్టుకొని నడిపిస్తుంది. అండ్ గ్రేట్ఫుల్, కృతజ్ఞత భావం. బీ గ్రేట్ఫుల్ దట్ సెర్టైన్ థింగ్స్ డిడెంట్ వర్కౌట్ ఫర్ యూ. ఏవో కొన్ని కార్యక్రమాలు మీరు మొదలు పెడతారు, అది చేయాలి ఇది చేయాలని, అవి వర్కౌట్ అవ్వవు, ఆగిపోయింది.
రిజెక్షన్ ఈజ్ గాడ్స్ ప్రొటెక్షన్, రిజెక్షన్ ఈజ్ యూనివర్స్ ప్రొటెక్షన్, రిజెక్షన్ ఈజ్ స్పిరిచువల్ కాల్ అని అర్థం. ఏమైనా మొదలు పెట్టున్నామా ఒక పని అవ్వట్లేదు అంటే విశ్వం ఏదో సంకేతం ఇస్తుంది, దిస్ ఈస్ ద టైం టు లెర్న్ అని. ఏవో కొన్ని తప్పులు చేస్తా ఉన్నాం, చేంజ్ అవ్వాల్సిన సమయం ఆసన్నమైందని ఒక సంకేతం ఇవ్వచ్చు. లేదా ఇది నీకు కాదు, ఇంతకు మించిన సక్సెస్ నేను ఇవ్వబోతా ఉన్నానని చెప్పి ఒక సంకేతం మీకు ఇస్తా ఉంది. సో లైఫ్లో మంచి జరిగినా చెడు జరిగినా ఒకటి గుర్తుపెట్టుకోండి, కృతజ్ఞత. గుడ్ ఆర్ బ్యాడ్, హార్ట్ఫుల్గా గ్రాటిట్యూడ్ చూపండి. యూ డోంట్ నో, సక్సెస్ వచ్చి ఇంట్లో మఠం వేసుకొని కూర్చుంటారు, అష్టైశ్వర్యాలు వచ్చి తిష్టేస్తారు ఇంట్లో, ప్రొవైడెడ్ కృతజ్ఞత. దట్ ఈస్ ద కీ. స్నేక్లో ఉన్న పాయిజన్ డిసిపేర్ అయిపోతుంది కృతజ్ఞత చెప్తాం. సీరియస్లీ సింగ్, అంత పవర్ ఉంది. బీ గ్రేట్ఫుల్ గైస్, వాట్ ఎవర్ హ్యాపెన్ వాజ్ హ్యాపెన్. ఏమి జరిగిందో మర్చిపోండి, కృతజ్ఞత భావాన్ని మీ నరాల్లో జీర్ణించుకుపోవాలి. అది కలిగి ఉంటే ఐఎమ్ సేయింగ్ నా ఎవ్రీడే మిరాకిల్స్, ఎవ్రీ సింగిల్ పాయింట్ డే మీకు మిరాకిలే, ఇంకా అద్భుతాలే. ఇంకా కాకపోతే కృతజ్ఞత భావాన్ని ప్రాక్టీస్ చేయండి. అది మనం ప్రాక్టికల్గా ఇన్ సింగిల్ ట్యాప్ గ్రాటిట్యూడ్ మోడ్లోకి పట్టుకొని వెళ్తా ఉన్నాం. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.